పెరుగుతున్న రసాయనాల వాడకంతో భూసారం తగ్గిపోవడమే కాకుండా రైతుకు పెట్టుబడి అధికమై పర్యావరణం కలుషితమవడంతో పాటు భూమి తన సహజత్వాన్ని కోల్పోయి సాగుకు యోగ్యం కాకుండా పోతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నేలకు జవసత్వాలు తిరిగి అంది సాగుకు యోగ్యంగా తయారు కావాలంటే సేంద్రియ ఎరువుల వాడకం తప్పనిసరి. అయితే సేంద్రియ ఎరువులైన పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోళ్ల ఎరువు, గొర్రెల ఎరువుల కొరత ఏర్పడడంతో పచ్చిరొట్ట పైర్ల సాగుపై దృష్టి సారించడం మొదలుపెట్టారు రైతులు. దీనికి వ్యవసాయ శాఖ కూడా సబ్సిడీపై విత్తనాలు అందజేస్తుండటంతో రైతులు పచ్చిరొట్ట పైర్ల సాగుపై మక్కువ చూపిస్తున్నారు. వీటిలో జీలుగా, జనుము, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి నేలలో కలియదున్నడం ద్వారా భూమికి సత్తువ పెరిగి దిగుబడులు పెరిగేందుకు దోహదపడతాయి. ఒక్కొక్కసారి పచ్చిరొట్ట పంటను పండించడానికి అవకాశం లేనప్పుడు పచ్చిరొట్ట చెట్ల ఆకులు, లేత కొమ్మలను బయట నుంచి తెచ్చి పొలంలో కలియదున్నే అవకాశమూ ఉంది. అసలు పచ్చిరొట్టగా వేసుకునే మొక్కలకు ఎలాంటి లక్షణాలు ఉండాలి, వాటి పెంపకంలోనూ కలి దున్నేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా మనంగా చూసుకుంటే ఈ పచ్చిరొట్టె ఎరువుల్ని రైతులు కనుక వాడుకుంటే చాలా వరకు సేంద్రియ పదార్థం అనేది భూమికి చేరడం అనేది జరుగుతూ ఉంటుంది. పచ్చిరొట్టె ఎరువులను వాడేటప్పుడు కూడా రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కొన్ని రకాల పంటలు మాత్రమే పచ్చిరొట్టె ఎరువులుగా రైతు సోదరులు వాడుకోవడం అనేది జరుగుతుంది. మనం పచ్చిరొట్టె ఎరువులు వాడటం వల్ల లాభాలు కనుక చూస్తే పచ్చిరొట్టె ఎరువు భూమికి కలవడం వల్ల ఏంటంటే భూమిలో ఉండేటువంటి సేంద్రియ కర్బనం పెరగడానికి కూడా ప్రధానంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే పచ్చిరొట్టె ఎరువులు భూమిలో కలిగి దున్నుతున్నామో భూమి తాలూకా భౌతిక స్థితిగతులు కూడా కొన్ని మారడానికి అవకాశం ఉంటుంది. అంటే భూమి గుల్లబారడం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే భూమి గుల్లబారుతుందో నీటి నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే పచ్చిరొట్టె ఎరువులు భూమికి చేరడం వల్ల సేంద్రియ కర్బనం అభివృద్ధి చెందుతుందో అక్కడ అలాంటి నేలల్లో సూక్ష్మజీవుల తాలూకా ప్రక్రియ అంటే కుల్లబెట్టేటువంటి పరిస్థితి పెరుగుతుంది. అలాగే సూక్ష్మజీవులు కూడా ఎక్కువ అభివృద్ధి పెరగడానికి కూడా ఈ పచ్చిరొట్టె ఎరువులు అనేవి ఉపయోగపడుతుంటాయి. అదేవిధంగా ఈ వేసవి కాలంలో అకాల వర్షాలు ఎక్కువగా పడినప్పుడు భూమి కోతకు గురవుతుండడం జరుగుతుంటుంది. ఎక్కడైతే వాలు కలిగిన భూములు ఉంటాయి అక్కడ కూడా ఈ పచ్చిరొట్ట పంటలు వేయడం వల్ల అక్కడ భూమి నేల కోతకు గురి కాకుండా ఉంటుంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులు వేయడం వల్ల కొంతవరకు ఒక 15 నుంచి 20-25% వరకు కూడా రసాయన ఎరువుల తాలూకు మోతాదుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే రసాయన ఎరువుల తాలూకు మోతాదు తగ్గించామో సాగు ఖర్చు తగ్గుతుంది. రసాయనాల వాడకం మీద కూడా కొంత నియంత్రణ ఏర్పడుతుంది. అదేవిధంగా రసాయనాలను తగ్గించడం వల్ల ఈ వాతావరణ కాలుష్యాన్ని కూడా కొంచెం తగ్గించడానికి పచ్చిరొట్టె ఎరువులు అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు సేంద్రియ ఎరువుల రూపంలో వేయటం వల్ల పంటలకు వచ్చేటువంటి చీడపీడలు కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే పంటలు చీడపీడలు తగ్గుతాయో ఆ చీడపీడల నివారణకు వాడే రసాయనాల వాడకం కూడా తగ్గించడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా సేంద్రియ పదార్థాల రూపంలో పోషకాలు అందడం వల్ల ఈ పంటల తాలూకు నాణ్యత కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పచ్చిరొట్టె ఎరువులు ప్రతి సంవత్సరం వేసుకుంటూ పోవడం వల్ల భూమి ఆరోగ్యం బాగుపడి సేంద్రియ కర్బనం బాగుపడి బయట నుంచి ఇవ్వాల్సిన పోషకాల మోతాదు కూడా తగ్గించి తద్వారా ఖర్చులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. భూమి ఆరోగ్యం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. మరి పచ్చిరొట్టె ఎరువులకి ఎలాంటి పంటలు వేసుకోవాలి అని చూస్తే మనం ప్రధానంగా ఈ పచ్చిరొట్టె పంటలు కూడా ఎంపిక చేసుకున్నప్పుడు కొన్ని లక్షణాలు చూసుకోవాలి. ఒకటి, తక్కువ నీరున్నప్పుడు కూడా బాగా పెరిగేటివి అయి ఉండాలి. అదేవిధంగా పచ్చిరొట్టె ఎరువులు వేసామంటే దాని నుంచి వచ్చేటువంటి రొట్ట ఎక్కువ దిగుబడిలో వచ్చే విధంగా ఉండాలి. అదేవిధంగా వేసినటువంటి పచ్చిరొట్ట పంటలు భూమిలో కలిగి దున్నినప్పుడు త్వరగా చివికిపోవాలి. అదేవిధంగా ఈ వేసినటువంటి పచ్చిరొట్ట ఎరువులు కొన్ని పోషకాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషు వీటితో పాటుగా కొన్ని సూక్ష్మ పోషకాలను కూడా కొద్ది మోతాదులో కలిగి ఉండేవి అయి ఉండాలి. మరి పచ్చిరొట్ట పైర్లుగా ఎలాంటి పంటలను వేసుకోవాలని చూస్తే కనుక మనం జనుము, జీలుగా, అలసంద, పిల్లి పెసర,
ఉలవ కానీ లేకపోతే పెసర కానీ ఇలాంటి పంటలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలు కలిగి ఉన్నాయి. ఎప్పుడు వేయాలి పచ్చిరొట్ట పంటలు అనుకుంటే ఖరీఫ్ పంటలు వేయడానికి ముందుగానే మనం పచ్చిరొట్ట పంటలు వేయమని చెప్పడం జరుగుతుంది. ఇలాగ వేసినటువంటి పంటలు సుమారు 55-60 రోజులు పెరిగిన తర్వాత మనం భూమిలో కలియదనుకుంటే మంచి పోషకాలని నేలకు అందించడం, తద్వారా పంటకి రావడం అనేది జరుగుతుంది. ఇలాగా పచ్చిరొట్ట పంటలుగా మనం చూస్తే జనుము పంటను కనుక వేయాలనుకుంటే ఎకరానికి 10 నుంచి 12 కిలోల జనుము విత్తనాలని తొలకరి వర్షాలు పడినప్పుడు కనుక భూమిలో మనం పచ్చిరొట్ట పంటలు వేసుకొని తర్వాత కలిగి దున్నాలి. మనకి 55-60 రోజులు తర్వాత కనుక కలిగి దున్నితే సుమారు మనకి 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట అనేది రావడం జరుగుతుంది. మనకి సుమారుగా 15 నుంచి 20 కేజీల నత్రజని, అంటే యూరియా మనం ఒక 25 నుంచి 30 కిలోల యూరియా వేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత నత్రజని భూమికి చేరుతుందన్నమాట. అదేవిధంగా జీలుగా కనుక చూస్తే సుమారు మనకి 12 నుంచి 14 కిలోల విత్తనాలను ఒక ఎకరాకి వేసుకుంటే 8 నుంచి 10 టన్నుల పచ్చిరొట్ట కనుక భూమికి చేరిందంటే సుమారు ఇందులో ఎక్కువగా నత్రజని పాలు ఎక్కువ ఉంటుంది. జీలుగా కనుక వేసామంటే సుమారు 25 నుంచి 30 కిలోల నత్రజని కూడా మనకు ఒక ఎకరానికి కలుస్తుంది. లోతట్టు ప్రాంతాలు, క్షార పొలాలు, చవుడు ఎక్కువ అంటే ఉదజని సూచిక 7.5 కన్నా ఎక్కువ ఉన్నటువంటి నేలలో కనుక జీలుగు పంటని మనం పచ్చిరొట్టగా వేసి కలిగి దున్నితే అక్కడ చవుడు స్వభావం కూడా చాలా వరకు తగ్గడానికి ఉంటుంది. కాబట్టి అలాంటి దగ్గర మనం జీలుగు వేసుకోవాలి. అలసందలు అయితే కనుక ఎకరానికి మనకి 14 నుంచి 16 కిలోలు కనుక చల్లుకొని 55-60 రోజుల తర్వాత కలిగి దున్నితే సుమారు 4 నుంచి 5 టన్నుల పచ్చిరొట్ట అనేది భూమికి చేరుతుంది. ఈ విధంగా కలియడం వల్ల మనకి ఎకరానికి 14 నుంచి 20 కేజీల వరకు కూడా నత్రజని అనేది భూమికి చేరుతుంది. అదే కనుక పిల్లి పెసర అయితే కనుక ఎకరానికి మనం 8 నుంచి 10 కిలోలు కనుక ఒక ఎకరానికి వేసుకుంటే 4 నుంచి 5 పచ్చిరొట్ట వస్తుంది. ఎకరానికి 10 నుంచి 14 కిలోల నత్రజని అందుబాటులోకి వస్తుంది. అలాగే ఉలవ పంటను కూడా మనం వేసుకోవచ్చు. ఈ పెసర పంటలు కానీ మినుము పంటను కూడా మనం పచ్చిరొట్టలుగా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఎకరానికి 8 నుంచి 10 కిలోలు కనుక వేసామంటే మనకి 10 నుంచి 15 కిలోల వరకు నత్రజని భూమికి చేరడం అనేది జరుగుతుంది. ఒక 15 నుంచి 20 కిలోల వరకు భాస్వరం కానీ లేదంటే 10 నుంచి 15 కిలోల వరకు పొటాషు ఒక ఎకరానికి ఈ పచ్చిరొట్ట పంటలు వేయడం వల్ల భూమికి చేరుతుంది. ఈ విధంగా మనకి నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటుగా కొద్ది మోతాదులో సూక్ష్మ పోషకాలు కూడా పంటకు అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి పచ్చిరొట్ట పంటల్ని రైతు సోదరులు ప్రధాన పంట వేయడానికి ఒక 50 నుంచి 60 రోజుల ముందు వేసుకొని అవి పూత దశకు వచ్చినప్పుడు కనుక మనం భూమిలో కలిగి దున్నుకుంటే మనకి ఎక్కువ పోషకాలు భూమికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ పచ్చిరొట్ట కూడా భూమికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.